ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సీఎం ఆధ్వర్యంలో కరెక్ట్గా 120 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా జమ్మలమడుగులో ఈరోజు నిన్న 3వ మెడికల్ క్యాంపు మేజర్ మెడికల్ క్యాంపు పెట్టడమైంది. మేజర్ జబ్బులకు బెంగళూరు హాస్పిటల్ వాళ్ళు, వైద్యకీయ హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్లతో సహా వచ్చిన వైద్యం ఎవరిని అడిగినా తెలుసు. అది రామ్ సుబ్బారెడ్డి గారికి, సుధీర్ రెడ్డికి తెలియకపోవడం వాళ్ళ అసమర్థత, అన్యాయం. జమ్మలమడుగు ఆసుపత్రి ఓపీని అడిగితే తెలుస్తుంది సంఖ్య పెరిగిందా లేదా. నేను డాక్టర్లను మందలిస్తూనే ఉన్నా, మీరు సరిగా పనిచేయకపోవడం వలన ప్రభుత్వంది కాదు తప్పు, మీ వ్యక్తిగతం, మీకేమి సౌకర్యం కావాలని అడిగినా. మాకు ఫలాని ఎక్విప్మెంట్ కావాలని ఇచ్చాం, మెడిసిన్స్ కావాలని ఇచ్చాం, స్టాఫ్ కావాలంటే ఇచ్చాం, పని చేయండి మర్యాదగా చెప్పాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా రవి సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. నువ్వు ముందు డల్ అయితే హాస్పిటల్ డల్ అవుతుంది, నువ్వు రెగ్యులర్గా పని చేయమని చెప్పినా. బాధ్యత అందరికీ ఉంది, ప్రతిపక్షానికి కూడా ఉంది. గతం కంటే భిన్నంగా మందులు ఇచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి భారీగా, కారణం ఇంకా పూర్తి బడ్జెట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఉంది. కారణం మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినాడు. ఆ అప్పుల సంఖ్య తెలుసుకున్న తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టాలా. ఎందుకు? బ్యాంకులకు ఈఎంఐ కట్టాలా, అది స్పష్టత లేదు. అది పోనే బడ్జెట్ మెయింటైన్ చేయాలా. అసలు సిగ్గుండాలా. రాజధానికి అమరావతికి 15,000 స్పోర్ట్స్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పినారు. మరొక 15,000 కోట్లకు వరల్డ్ బ్యాంక్కి, ఏఐడిబి బ్యాంక్కి కమిట్ అయినారు 60,000 కోట్లకు గాను. వితిన్ 3 ఇయర్స్లో డిసెంబర్ తర్వాత ఆ అమరావతి కానీ ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ కానీ కట్టేదానికోసం బడ్జెట్లో స్టార్ట్ అయితేనే, ఫుల్ బడ్జెట్ స్టార్ట్ అయితేనే పూర్తి చేస్తారు. అయినా ఇక్కడ ఏం చేసేది తెలియదు అతనికి. ముఖానికి తెచ్చుకోవడం. రామ్ సుబ్బారెడ్డి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు బట్టి మీరు పని చేయలేదు. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టారు. డిఎంఎఫ్కు సిఎస్ఆర్ 25 కోట్ల రూపాయలు రాబట్టారు. పనులు స్టార్ట్ చేశాం. ఇసుకను ట్రాక్టర్ లెవెల్లో ఉచితంగా తీసుకుపోమని కన్సర్న్ పోలీసుకు, కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకు, కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ వినవించినాం. అమ్మకానికైతే వద్దన్నాం, స్థానిక అవసరాలకు తీసుకోమన్నాం. గత మాదిరి ఇసుక నీ మాదిరి దరిద్రం అది చేయలే. మా రామ్ సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది, కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్లు ఎదుర్కొంటున్నాడు, మూతి పగిలేదట్టుగా కొడతా, మూతి పగులుతుంది. ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో, ఒక 1:30-2 గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని. జీతాలు ఎంతమంది ఇచ్చినారు, వాళ్ళని కూడా చెడగొట్టమను. 10,000 మెగావాట్లు అన్ని పర్మిషన్లు వచ్చినాయి. సెకీ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆదాని వాళ్ళు ఎంటర్ అయినారు. వాళ్ళ భూముల ధర, వాళ్ళ రైతులు కోరిన ధర 22-23 అయితే 24 లక్షలు కమిట్మెంట్ చెప్పించారు. దాని మీద వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు మరొక 2,000 ఎకరాల్లో. వాళ్ళ యొక్క ధర కూడా నిర్ణయించాం. ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం. ఈ దరిద్రం 750 మెగావాట్లు సెకీ పర్మిషన్ ఇచ్చే తలమంచి పట్టణం దగ్గర దాన్ని కట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు స్టార్ట్ చేపిస్తున్నాం. సెంట్రల్, స్టేట్, జెన్కో కలిసి భూములు ఇచ్చినా కూడా ఆ రోజు ఇచ్చిన 250 మెగావాట్లు తప్ప 750 మెగావాట్లు కట్టని దరిద్రం. ఒక్క రోడ్డు చెట్టిలే. రాజోని అడిగినాం, రాజోని ఫుల్ బడ్జెట్లో పెడతాం. గండికోట మునక 500 కోట్లు ఇవ్వాల. ఫుల్ బడ్జెట్లో ట్రైన్స్ కోసం చీఫ్ మినిస్టర్ గారితో, కన్సర్న్ భయావళి కేశవ్ ఆర్థిక మంత్రితో మాట్లాడడం జరిగింది. సిగ్గులే మాట్లాడేదానికి. 60 నెలలు 1800 రోజులు నిద్రపోయినారు. ఎక్కువ ఇప్పించని చెప్పిన 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. రాజాలకు 12 లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తానే. ఎప్పుడు ఫౌండేషన్ ఇచ్చాడు జగన్ రెడ్డి, ఎప్పుడు ఏర్చినాడు. ఇప్పుడు
దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అసలు భూములను రిజిస్టర్ చేయకుండా ఆపినాను. వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు, ఆపినాడు. ఇదంతా మాకు కావాలండి. ఆపినాడు. ఏమన్నా రిజిస్ట్రేషన్లు గడపడి ధరలు ఇచ్చారా? చేయరు. గండికోటలో ఎక్స్ట్రా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇప్పుడు అన్నీ చేసే బాధ్యత ఉంది. గండికోట ఉత్సవాలు నడిపినాము. సోలార్ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఆపినాడు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేస్తున్నాం. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారు స్టేట్లో బడ్స్ లేవని హైబ్రిడ్ ఆర్డిటివ్ మోడల్లో పోయేదానికి తగిన ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా ముందుకు తోసి పంచాయతీరాజును ఆర్ఎండ్బిని ఏకం చేసి సెట్ చేసే బాధ్యత బ్యాట్ లేదు కాదు. అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న కాలేజీ పెట్టాడు దరిద్ర పేరు. ఏమైనా చేశారా? కబ్జా తప్ప. ఇష్టం వచ్చాడు. ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేశారు. అన్నీ కూడబెడతాం, అన్నీ కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఏడాది పువ్వు ఉంటే అన్నీ తీసేస్తాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు, మాకేం లేదు. దరిద్రము పోయింది, శని పోయింది, ఉన్నతమైన పరిస్థితి వచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో, వృద్ధండి అచ్చెన్నాయుడు గారికి మాట్లాడినా 18 వ్యవసాయ విధానాలు వద్దు, సమగ్ర వ్యవసాయ విధానం 2 స్కీములు చాలు. వాటిని 2 పేర్లు ప్రవేశపెట్టి 1,00,000 కోట్లు అదనం. పిల్లలకు 1 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. దానికి రావాలంటే ముందు ట్రైనింగ్ పెంచాలి, స్కిల్ పెంచాలి. ఇంటర్న్షిప్ అని నెలకు 5,000 రూపాయలు, 500 కంపెనీలు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రోత్సహించింది. 5 లక్షల వైద్యం ఇవ్వాలి. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా, దేశ భవిష్యత్తు కాపాడాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గాలా. ఇక్కడ జమ్మలమడుగులో రియల్ ఎస్టేట్ పడిపోయింది, దాన్ని పెంచాలా. రైతులు